రాజకీయాల్లో రాజకీయ భీష్ముడిగా, ప్రధానమంత్రిగా, రాజకీయ నాయకుల జీవితం, అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడు ఏ రకంగా రాజకీయం చేయాలని చెప్పినటువంటి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి రాజకీయ భీష్ముడైనటువంటి వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు ఈరోజు 100 సంవత్సరాలు. ప్రధానమంత్రిగా అత్యున్నత స్థాయిలో దేశ ప్రధానిగా ఒక నీతివంతమైన రాజకీయాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు మనందరికీ ఆదర్శప్రాయం. ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో బీజేపీలో ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా, ఎందుకంటే ఒక కవిత్వం చెప్పినా పార్లమెంట్లో అది వాజ్పేయి గారే చెప్పాలి. ఆ కవిత్వాన్ని కూడా రాజకీయానికి జోడించి అతి సున్నితంగా ప్రతిపక్షాన్ని విమర్శించే తీరు, అదే రకంగా భారతదేశ ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు, ఆ రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఉన్న అనుబంధం ఈరోజు గుర్తు చేసుకోవాలా. అభివృద్ధి ప్రదాతగా విజన్ 2020 చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా తెలంగాణ విభజన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందిన పాత్రలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకున్నారు. టెలికమ్యూనికేషన్స్ విషయంలో, రోడ్స్ విషయంలో కానీ వాజ్పేయి గారు చూపించినటువంటి చొరవ మన రాష్ట్రం పట్ల ఆ రోజు చిరస్మరణీయమని, ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు, అదే రకంగా కూటమి శ్రేణులమైన మేమందరం కూడా వారికి ఘన నివాళులు అర్పించి, వాజ్పేయి గారి యొక్క లోటు మరణం ఈ దేశానికి ప్రత్యేకంగా ఎవరు తీర్చలేనటువంటి లోటు, వారి దూరం కూడా, కానీ వారి ఆశయాల్ని, వారి ఆలోచనల్ని ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరం పాటించే విధంగా రాజకీయ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని ఒక నీతివంతమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేస్తూ, మరొక్కసారి ఈరోజు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మేము కూటమి అభ్యర్థులందరం వారి యొక్క పుట్టినరోజు 100 సంవత్సరాలు శత వసంతోత్సవాలను ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పిస్తూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది.